హాయ్ డియర్స్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు మేర్లపాక్ గాంధీ గారు ఉన్నారు. కొరియన్ కనకరాజులో ఒక క్లిప్ చాలా వైరల్ అవుతుంది అండ్ ఆ సినిమా సక్సెస్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత. ఎలా ఉంది? ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. అందరూ కూడా వరుణ్ గారు, సత్య గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే కామెడీ కానీ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ స్పెషల్లీ సత్య ఫన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా వర్కౌట్ అయింది. అండ్ వరుణ్ గారు ఆ రెండు క్యారెక్టర్లు కూడా అంత బాగా చేయడం, సో ఆడియన్స్కి కూడా ఆ ఎంజాయ్ చేసే మూడ్ వచ్చింది బేసిక్గా. యా. సో చాలా రోజుల తర్వాత ఆడియన్స్ లాఫింగ్ రైడ్ సినిమాలో చూస్తున్నాం. కానీ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక క్లిప్, మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్గా ఉంది అనే పర్టిక్యులర్ క్లిప్ లాస్ట్ 10 days నుంచి చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ కమింగ్ టు ఎస్టర్డే ప్రీమియర్స్, అందులో సత్య గారి యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే ఆ పర్టిక్యులర్ పార్ట్కి థియేటర్ ఎరప్ట్ అయింది. ఇదేంటండి, ముందు ప్లానా లేదంటే ఆల్రెడీ మీరు షూట్ చేసిన తర్వాత వైరల్ అయిందా, లేదా మీరు కావాలనే వైరల్ చేశారా? లేదండి, బేసిక్గా ఎలా స్టార్ట్ అయిందంటే అప్పుడెప్పుడు ఇన్స్టాలో చూసా సేమ్ థింగ్, ఈ సీనియర్ ఎన్టీఆర్ గారిది డైలాగ్ చూసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది. అంటే ఎక్కడన్నా వాడచ్చేమో అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఎప్పుడో లాస్ట్ ఇయర్ నవంబర్లో షూట్ చేసాం ఆ సీన్. చేసిన తర్వాత మళ్ళీ మొన్న ఎందుకో ట్రెండింగ్లో ఉన్నింది. నేను అనుకున్నా మన సినిమాలో ఉంది కదా, సేమ్ ఇది ట్రెండింగ్లో ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ నిన్న ఏదైతే సత్య ఆ జోక్ పేలగానే ఆ థియేటర్ అంతా కూడా చిన్న లాఫ్ ఏదైతే ఉందో ఆ ఎరప్షన్ అనేది జరిగింది. యా, వెరీ హ్యాపీ. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే సోషల్ మీడియా నుంచి, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇది ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ, ప్రీ ప్లాన్గా జరిగిందే, లేదంటే డబ్బింగ్ కూడా అంత క్లియర్గా ఉంది, వీళ్ళు కావాలని ఆ క్లిప్ వైరల్ చేసి ఇలా చేశారా, లేదంటే ఎంత పర్ఫెక్ట్గా ఆన్ టైంకి ఎలా వైరల్ అయింది ఎన్టీఆర్ బైట్, అండ్ ఇప్పుడు సినిమాలో అదే క్లిప్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు తెలుగు. ఏది ప్రీ ప్లాన్డ్గా చేయలేదండి. అలా చెయ్యాలనుకుంటే సినిమానే మేము లేపచ్చు, మొత్తం సినిమానే ఒక క్లిప్ వరకు ఎందుకు చేస్తాం. సో అలా అనుకుంది ఏమీ లేదు. బేసిక్గా నేను చెప్పినట్టు లాస్ట్ నవంబర్లోనే షూట్ చేసాం. షూట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బింగ్లు ఎప్పుడో కూడా అయిపోయింది సత్య డబ్బింగ్లు అన్నీ కూడా. ఇప్పుడు పర్టికులర్గా దాన్ని లేపాలని చేసింది అయితే కాదు. అండ్ ఇప్పుడు వరకు ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం హారర్ని బ్లెండ్ చేసి తెలుగులో ఎవరు చూపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలుగు ఆడియన్స్కి ఇచ్చారు, సారీ ఇండియన్ ఆడియన్స్కి ఇచ్చారు. సో పర్టికులర్గా 4 fingers క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి హీరో గారికి కరెక్ట్గా ఆ కటౌట్కి సరిపోయింది అని చాలామంది రివ్యూస్ అండ్ ట్విట్టర్లో ట్వీట్స్ ఇవన్నీ చూస్తున్నాము. సో ఎలా సార్ డిజైన్ చేశారు? ఫస్ట్ ఇంకెవరైనా హీరో అనుకున్నారా? లేదండి, ఫస్ట్ కథ అనుకున్నప్పుడే వరుణ్ గారికి చెప్పడం జరిగింది. అండ్ ఎందుకు చెప్పానంటే బేసిక్గా ఆ కనకరాజు క్యారెక్టర్ కానీ ఈ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ కానీ ఆయన కట్అవుట్ కరెక్ట్గా ఉంటుంది. అంటే కైండ్ ఆఫ్ హిస్ ఇదంతా కూడా తన డైలాగ్ డెలివరీ, కనకరాజు ఆ స్లాంగ్ మాట్లాడడం, అండ్ కొరియాలో ఆ కొరియన్ గ్యాంగ్స్టర్ లాగా యాక్ట్ చేయడం అంతా కూడా చాలా ఈజీతో చాలా బాగా చేశారు. యా, వెరీ హ్యాపీ. సో మీ మార్క్ కామెడీ ఈ సినిమాలో ఇంకొంచెం హెల్ప్ చేసింది అంటే, సినిమా మెయిన్ లీడ్స్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ కామెడీ ఏదైతే ఉందో అది ఆ కామెడీ చుట్టే కథ అంతా తిరిగేలాగా డిజైన్ చేసి పెట్టారు. సో ఆ కథకి కనకరాజు క్యారెక్టర్కి ఒక మంచి బ్లెండ్ కుదిరింది. అండ్ కనకరాజు క్యారెక్టర్తో పాటు 4 fingers క్యారెక్టర్ అని ఇంకొకటి పెట్టారు. అండ్ మన సత్య అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, ఈ రెండు మొత్తం అసలు హీరోయిన్ కంటే కామెడీ డామినేట్ చేసింది హీరోయిన్ కంటే అని అంటున్నారు. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ నుంచి కూడా ఇది కామెడీగా ఫన్ వేలో చూపించాలని డిసైడ్ అయ్యండి. అండ్ సత్య ఉండడం, హీరో గారు కూడా సత్య పక్కన యాజ్ ఏ ఫ్రెండ్, హీరో గారి ఫ్రెండ్గా సత్య ఉండడం, సో వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో ఆ ఫన్ ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ చేసింది. అండ్ ఏదైతే ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఆ పూజ సీను ఏదైతే ఉందో అది కూడా థియేటర్లో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ ఫన్ ఫిలిం కైండ్ ఆఫ్ దీంట్లోనే ఫస్ట్ నుంచి కూడా డిజైన్ చేయడం జరిగింది. క్లైమాక్స్లో ఒక సీక్వెల్ పార్ట్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపించింది. అండ్ ఆ పర్టికులర్ దీనికి కూడా ఆడియన్స్ మళ్ళీ సీక్వెల్ గురించి కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకొంతమంది తిడుతున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ అంటే, కావాలని పెట్టారా లేదంటే ఏమైనా లీడ్ చెయ్యాలనే ఒపీనియన్ ఉందా? లేదండి, అంటే యాక్చువల్గా ఒక మంచి ఫన్ నోట్లో థియేటర్లోంచి బయటకు వెళ్ళాలి జనాలు అని అనుకొని రాసిన సీన్ అండి అది. అండ్ ఐడియా ఉంది బేసిక్గా ఎలా చెయ్యాలి ఏంటి అనేసి, దాన్ని బట్టి వర్కౌట్ అయితే డెఫినెట్గా చేస్తాం. యా, ఇప్పుడైతే కెన్యన్ కనకరాజు ఫుల్ సారీ లీక్ లేదు యాక్చువల్గా
అనుకున్నాం ఆ కెన్యన్ కనకరాజు కైండ్ ఆఫ్ థింగ్లో తీసుకెళ్దామని. ఇప్పుడైతే పర్టికులర్గా కొరియన్ కనకరాజు మీదే కాన్సన్ట్రేషన్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్గా ఉంది, ఏం చెప్తారు ఆడియన్స్? ఎంజాయ్ చేయండి, ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్గా చేసింది కాదు. ఆ మీమ్ ఏదైతే ఉందో అది చూసి బేసిక్గా ఎంజాయ్ చేస్తారని అనుకునే చేసింది. సో అలానే చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్.